మై ఛానల్ జోస్ వర్డ్. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్వి అనాటమీ ఫిజియాలజీ ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ చేశాను, వీడియోస్ చూసుండకపోతే చూసేయండి. ఇప్పుడైతే సోషాలజీ చూద్దాం క్వశ్చన్ పేపర్. ఇప్పుడైతే సోషాలజీ క్వశ్చన్ పేపర్ చూద్దాం. టోటల్ 75 మార్క్స్ అనమాట. అప్లైడ్ సోషాలజీ అండ్ సైకాలజీ ఒకటే పేపర్ అనమాట. పార్ట్ ఏ పార్ట్ బి టోటల్ 75 మార్క్స్. అప్లైడ్ సోషాలజీ వచ్చేసి 37 మార్క్స్కి, అప్లైడ్ సైకాలజీ వచ్చేసి 38 మార్క్స్కి. ఇప్పుడు అప్లైడ్ సోషాలజీ చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనాటమీ ఫిజియాలజీ లాగానే 4 బిట్స్ ఉంటాయి. ఎంసీక్యూస్, ఎస్సే, షార్ట్ నోట్స్, వెరీ షార్ట్ నోట్స్. ఇప్పుడు ఫస్ట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఒకవేళ ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. క్వశ్చన్ వచ్చేసి సోషాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్, ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ ఈజ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి న్యూక్లియర్ ఫ్యామిలీ ఈజ్ ఏ. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ అర్బన్ కమ్యూనిటీ ఈజ్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రైమరీ గ్రూప్ ఈజ్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ద బేసిక్ క్రైటీరియా ఫర్ ఎ క్రౌడ్ ఈజ్. లాస్ట్కి క్వశ్చన్ పేపర్ డిస్ప్లే చేస్తాను, దాన్ని బట్టి ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయొచ్చు మీరు ఒకవేళ తెలిస్తే. ఇప్పుడు సెకండ్ బిట్ ఎస్సే వచ్చేసి 2 ఇస్తారు, ఏదైనా 1 రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ సోషల్ ప్రాసెస్, డిఫరెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కాంపిటీషన్. నెక్స్ట్ బిట్ షార్ట్ 4 ఇస్తారు, 3 రాయాలి. షార్ట్ నోట్స్ వచ్చేసి వాట్ ఈజ్ సోషల్ మొబిలిటీ అండ్ ఇట్స్ టైప్స్. సెకండ్ షార్ట్ నోట్ వచ్చేసి రైట్ ద క్లాసిఫికేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రౌడ్. థర్డ్ షార్ట్ నోట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనిటీ. ఫోర్త్ షార్ట్ నోట్ వచ్చేసి రైట్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ ఇలిటరసీ అండ్ ఇంటర్వెన్షన్ టు ఓవర్కమ్ ఇలిటరసీ. నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ అనమాట. ఫస్ట్ వెరీ షార్ట్ వచ్చేసి డిఫైన్ రోల్, అంటే రోల్ అంటే ఏంటి దాన్ని డిఫైన్ చేయాలి, జస్ట్ డెఫినేషన్ ఫర్ 2 మార్క్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సోషల్ సిస్టమ్. సెకండ్ వెరీ షార్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ సోషల్ సిస్టమ్స్. థర్డ్ వెరీ షార్ట్ వచ్చేసి లిస్ట్ ఎనీ 4 ఇంపాక్ట్స్ ఆఫ్ అర్బనైజేషన్. ఇది సోషాలజీ క్వశ్చన్ పేపర్ అనమాట. ఈజీగానే ఉంది, కొంచెం సోషల్ నాలెడ్జ్ కొంచెం 10th ఉండి ఇంకా కొంచెం చదివితే సరిపోతుంది అనమాట. అంత టఫ్ ఏం రాలేదు సోషాలజీ పేపర్ అయితే. ఎంసీక్యూస్ ఆన్సర్స్ తెలిసి కామెంట్ చేసి చెప్పండి. బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి చాలా డీటెయిల్డ్ వీడియోస్ చేశాను, చూసుండకపోతే చూసేయండి. ఎట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేసి అడగండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, వాటికి రిప్లై చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. నెక్స్ట్ సైకాలజీ పేపర్ ఉంది, ఇంగ్లీష్ పేపర్ ఉంది, తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి అడగండి. నెక్స్ట్ వీడియోస్తో ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా చూసేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, అప్పుడు చాలా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. అంటిల్ దెన్.